అర్థమైంది కదా, నేను చాలా ప్రిన్సిపల్స్ ఉన్న మనిషిని. నా ఆఫీసులో ఉద్యోగం చేయడం అంటే తారు రోడ్డు మీద కారు ప్రయాణం లాంటిది కాదు, మిట్టపల్లాల్లో కాలినడక లాంటిదని నీకు తెలియజేయడానికే నిన్ను ఈ రూట్లో తీసుకొచ్చానన్నమాట. తెలిసిందా? తెలిసింది సార్, బాగా తెలిసింది. ఇప్పటికీ మనం 32 కిలోమీటర్లు నడిచొచ్చాం. పుట్టి బుద్ధి ఎరిగాక నేను ఎప్పుడు ఇంత దూరం నడవలేదు సార్. నడవాలయ్యా, నడకని మించిన వ్యాయామం లేదని నమ్మే మనిషిని నేను. అసలు మనిషి జీవితమే నడక్కదయ్యా. ఉయ్యాల నుంచి శ్మశానం దాకా ఉండే నడకే జీవితం, పురిటి మంచం మించి పుడకల చితి దాకా ఉండే నడకే జీవితం. ఏమంటావు? ఏమనడానికి నాలో ఓపిక మిగలేదు సార్. జస్ట్ ఊరికి అలా వింటారంతే. పద, అలా సరదాగా ఇంకో 20 కిలోమీటర్లు నడిచి వచ్చేద్దాం. ఇంకో 20? అదిగో ఇదిగో చూసావా, నువ్వు ఇలా తూలిపోతున్నావంటే నీ శరీరం ఇంకా వ్యాయామాన్ని కోరుతోందన్నమాట. పద దా దా, అలా నడవాలి. 10:30కి టీవీ డీలర్ల మీటింగ్ ఉంది, వెనక్కి వెళ్ళిపోదాం సార్. నిజమే, ఆ మీటింగ్ సంగతి మర్చిపోయాను నేను. చూడు ప్రసాదం, నేను చెప్పిన నియమ నిబంధనలు నీకు ఇష్టమైతే రేపే వచ్చి ఆఫీసులో చేరు. మరి ఉంటాను. ఈ ఏడుపేంట్రా? కాళ్ళు నొప్పులు పుడితే కళ్ళ నీళ్ళు పెట్టుకుంటావేమిటి? కాళ్ళ నుంచి నీళ్ళు రావు కదరా, మరి అందుకే కళ్ళు నీళ్ళు పెట్టుకుంటున్నాను. అరే అదేం మనిషిరా నాయన, తన ఆఫీస్ రూల్స్ ఏమిటో చెప్తూ 32 కిలోమీటర్లు నడిపించి తీసుకెళ్లి నన్ను వదిలేసి కారెక్కు తుర్రుమన్నాడు. ఇలా రోజుకు 30-40 కిలోమీటర్లు నడవడం నా వల్ల కాదు. ఏ సైకిల్ కొట్లోనో పంచర్లు వేసుకునైనా బతుకుతాను, కానీ ఈ ఉద్యోగం మాత్రం నేను చేయలేను. ఒక్క నడిపించి ఏడిపించే గోల తప్ప మిగతా విషయాల్లో జమ్రా మా బాసు. నీలో వర్తుంటే నెత్తిన పెట్టుకుంటాడు, మంచి జీతాలు ఇస్తాడు. నా లోలు కాస్త నడక అలవాటు చేసుకో, సర్దుకుపోవచ్చు. ఈ బడుద్దాయి ఎవరో? నా ఫ్రెండ్ ప్రసాద్. గుర్రం ఎక్కుట చేతగాని కుర్ర కుంకకు హితులు స్నేహితులు కూడా ఏలనో తమ బొంద. జోగి జోగి రాసుకున్న బూడిదరాలనని ఈ గృహమునందు అతిథులకు చాకిరి చేయి వారెవరునూ లేరు. తక్షణమేతగాడని చతుశ్చక్ర శకట నివాస స్థానమునకు కొనిపోయి పంపివేయుడు. చతుశ్చక్ర ఇదేమిటి? మానవుల భాషలో మాట్లాడినా? ఆ చతుశ్చక్ర శకట నివాస స్థానమును ఆంగ్లమున బస్ స్టాండ్ అందరు. ఇది నువ్వు తెలియదు మనకు, మన పిండము. మీ నాన్నగారా? అవును. పాపం. డాక్టర్ గారు, మా ఆనందగాడు మామయ్య పెళ్లి పెళ్లి అంటే నీకు ఉద్యోగం దొరకనిరా చూద్దాం అన్నాను. తీరా వాడికి ఉద్యోగం దొరికింది అనుకునేసరికి మూఢమాసం వచ్చి పడింది. ఇప్పుడు ఈ మూఢం పోతుంది అనుకునేసరికి నాకు ఈ రోగం వచ్చి పడింది. నేను పోయేలోగా పిల్ల పెళ్లి చూడగలనో లేదోనని బెంగగా ఉంది డాక్టర్ గారు. బాధపడక, మా త్వరగానే తగ్గిపోతుంది. డాక్టర్ గారు, చచ్చి మీ కడుపును పుడతాను, ఆయన ఎలాగైనా బతికించండి. ఎంత ప్రతిభక్తి, ఎంత ప్రతిభక్తి! కాదండి, నా వ్రతం పూర్తి కాకుండానే ఆయన పోతే వచ్చే జన్మలో నాకు మంచి మొగుడు దొరకడని. నీ అమ్మ కడుపుతాడా, నీకు నీ వ్రతం బాధే కానీ నేను పోతాననే బాధ లేదన్నమాట. డాక్టర్ గారు, నా చెవులు చెల్లులు పొడిచేయండి, లేదా దాని చేతులు తీసేయండి. నా చెవులు చెల్లులు పొడిచేస్తే దాని మాటలు వినే బాధ తప్పుతుంది, దాని చేతులు తీసేస్తే నా కాళ్ళు కడిగించుకునే బాధ తప్పుతుంది. కరెక్ట్ అంటే జ్ఞాపకం వచ్చిందండి. ఆ చూడమ్మా, జ్వరం దిగే వరకు కాళ్ళు చేతులు తడికొడుతూ తడుపుతూ ఉండాలండి. ఎంత చల్లటి మాట చెప్పారండి. ఏంటి మడ్రా? అది మన స్కూల్ కాదులే. 10 లక్షలు ఇస్తాను. ఆ మాట ఏంటంటే ఎందుకో కొంత ఆశ కలుగుతుందయ్యా. అని ఒప్పేసుకోనయ్యా, ఈ కల్నాయకున్నాడు కదా. సరే సరే అంటే కాదు, ఆ వ్యక్తి రేపు ఉదయం 7 గంటలకల్లా ఫారెన్ వెళ్ళిపోతున్నాడు. రేపు ఉదయం 7 గంటల లోపు చంపకపోతే నాకు చాలా నష్టం. ఓకే, ఇదిగో అడ్వాన్స్. చంపాల్సిన మనిషి అడ్రస్. ఓకే. అవును రే, ఎట్ట చంపుతావురా తమ్మయ్యా? అవన్నీ కల్నాయకు వదిలేయి. షీడ్ స్కూల్ ఏంటో అర్థం కావట్లేదు, అంత అంధకారం అయోమయంగా. మరి అందుకే నువ్వు స్కూల్ మూసాయి. నువ్వు నోరు మూసేయ్. ఒకసారి ఆ కోత కూసావంటే చంపుతా. నువ్వేంట్రా? మన ఇంట్లో పిచ్చిగా కూడు పెట్టింది.
అమ్మో మా మేనేజర్ వచ్చేస్తాడు. అమ్మో మాయల్ పకిరు పరిగెత్తు పరిగెత్తు దాంకో దాంకో ఇదిగో అలా గోడ దొక్కి ఏదైనా సినిమాకి చెక్కి. మాయిల్ పకీర్ అంటే రంగారావు అండి. కాదు సాక్షి రంగారావు. నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా? దాంకోమన్నానా? దాంకో. దిగినా దూకనా? అమ్మో వద్దు, గొడవలు అయిపోతాయి. ఇప్పుడు ఎలా రా దేవుడా, వాడు ఇల్లంతా వెతికేస్తాడే. నేను మీ పక్కవాటల కాపురం అని చెప్పండి. ఆహా బ్రిలియంట్ బ్రిలియంట్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. చూడు, మీ అమ్మ నువ్వు గట్రా వేరు, నేను మా నాన్న గట్రా వేరు. అల్లుడిని పిలవద్దానని చెప్పు. ఆర్ట్ గారు అరే మీరా? నమస్కారం. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. కూర్చొందుకు రాలేదు, ఇక్కడ అరేంజ్మెంట్లు ఇన్స్పెక్షన్ చేయడానికి వచ్చాను. ఓ గంటలో మనవరాలు వసుంధర అంటే మా కంపెనీ డైరెక్టర్ ఇక్కడికి వస్తోంది. ఎందుకు? అవన్నీ అమ్మాయే చెప్తుంది. సాయంత్రం 4 దాకా ఇక్కడే ఉంటుంది. భోజనాలు, కాఫీలు, టిఫిన్లు సర్వం ఇక్కడే. నువ్వేం వండక్కర్లేదు, సమస్తం క్యారేజీల్లో వస్తాయి. నీకు కూడా రాయ్ రాయ్ రారా. అమ్మాయి ఎక్కడ కూర్చుంటుంది? ఈ వెయిటింగ్ రూమ్ ఒకటేనా, వేరే గది గిది ఉన్నాయా? వెనక వరండాను, ఆ పక్క పెరడు కూడా ఉన్నాయి. చోటు చాలకపోతే. ఏమిటా తిక్క మాటలు? లేకపోతే ఏంటండి, మా ఇంటికి వచ్చి మా మీద జూలిం చేస్తారు, ఏదో గవర్నర్ గారు వస్తున్నట్టు. ఓహో అలాగే. మా అమ్మాయి నీకు గవర్నర్ లాంటిది కాదా? కాదు అను అను. మీరు అనద్దంటే ఎందుకంటానండి? అన్నండి. అను అనకపో, నాకు అనవసరం. పెద్దమ్మగారు చెప్పమన్నారు, చెప్పాను. 1 గంటలో వస్తుంది అమ్మాయి. అయితే అర్జెంట్ గా రూమ్ రెడీ చేసేస్తా.